కొంచెం పక్కన రోజులుగా ముందుగా సిఐటి అండ్ ఏఐటీసీ యూనియన్ సంఘాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. యూనియన్ సంఘాలన్నీ కూడా పేదవాళ్ళ పక్షాన్ని నిలబడి అటు అంగన్వాడీ వర్కర్స్ విషయంలో, ఆశా వర్కర్స్ విషయంలో, సర్వశిక్ష అభియాన్, అలాగే పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ కార్మికులు, సిబ్బంది పక్షాన నిలబడి ఈ సంఘాలు వామపక్షాల సోదరులందరూ కూడా ఈ కష్టాన్ని, బాధని ఈ దృష్టికి తీసుకొచ్చారు, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు చాలా మొండిగా, మూర్ఖంగా మొన్న అంగన్వాడీ వాళ్ళు దగ్గర 19వ రోజుకి వస్తే ముఖ్యమంత్రికి తెలియదంట. వాళ్ళు సమ్మె చేస్తున్నారని ముఖ్యమంత్రికి తెలియదని కొత్త సత్యనారాయణ అంటే మరి రోమనగరం తగలబెడితే వీడియోలు వాయించుకున్నట్టు రోమ్ చక్రవర్తి ఈయన తాడేపల్లి ప్యాలెస్లో పత్తి ఆడుకుంటా ఉన్నాడు. చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇమీడియట్గా ఎందుకంటే కరోనా పక్కన భయపడతా ఉన్న సందర్భంలో పారిశుద్ధ్య కార్మికులు చాలా ముఖ్యమైన పనిచేసేవాళ్ళు. వీళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వాళ్ళ అనారోగ్యాన్ని గురయ్యి ప్రజల ప్రాణాలు కాపాడుతూ వాళ్ళు కాలువలు చేస్తారు, ఊళ్ళో చెప్పుకోకుండా చేస్తారు, మరి ఇస్తారు. అటువంటి వాళ్ళు కష్టంతో 55 నెలలు ఓపిక పట్టి వాళ్ళు రోడ్డు మీద ఎక్కారు. కూడా పంచాయతీగా ఉన్నప్పుడు కొండపల్లి పంచాయతీ, ఇబ్రహంపట్నం పంచాయతీలో వాళ్ళు పాపం పాయి కష్టం ఆ రోజుల్లో సర్పంచులుగా పద్మనాభరావు, ఇక్కడ అమ్మాజీ గారు ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు, మనం ఉండేవాళ్ళం, కష్టపడి చెప్పుకునేవాళ్ళు, కలిసి ముందుకెళ్ళేవాళ్ళం. ఇవాళ కొండపల్లి మున్సిపాలిటీ చేసిన తర్వాత 10 కోట్లు ఉన్నారు. 10 కోట్లు మీరు అడిగే సోదరులు సంఘాలను అభినందిస్తున్నాం. పేదల పక్షాలను మీ పక్షాన్ని నిలబడ్డారు. ప్రభుత్వం ముందుగా మోసంగా ఉంది. ఇప్పుడే అంగన్వాడీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. రాష్ట్రాలను ఎస్ఎస్ఏ అందరూ కూడా సమస్యలు పరిష్కారం చేయాలి. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు నేను కుప్పంలో చెప్పారు, వీళ్ళందరికీ మేము ఉండగా ఉంటాం, వీళ్ళ సమస్యల పరిష్కారానికి నేను కూడా చేస్తానని చెప్పి ఆయన కూడా కుప్పంలో నిన్న 2 రోజులు తిరుగుతున్నారు. అక్కడ కుప్పం